హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. నన్ను మా ఫోటోలు తీయిందని మీరు ఎవరికి తీసినా తీపినా మా కార్తికేయుడి కాడికి నాకు మీరు వెళ్తారండి. రైట్ రైట్ మా ముగ్గురికి తీసేయండి ముందు. లాస్ట్ టైం మనం మళ్ళీ మీ నాన్నతో దిగుదామే. ఒరే మా గిఫ్ట్ మేము ఇచ్చినట్టు మా జరిగితేటి కూర్చో. 3 అవతారాలు ఇవి, మత్స్య కూర్మ నారసింహ. వచ్చిందా? రైట్. ఆమె దగ్గర కూర్చో, ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం అక్కడనే. ఈ కూర్చోాలి అవి కూర్చోాలి. వెంకట్జీ మీరు కూడా మాట్లాడదురు, మళ్ళీ మీరు కూడా మాట్లాడదురు ఇది అయ్యాక. రైట్ నాన్న, కాసేపు మాట్లాడకండి, ఆస్వాదించండి, తర్వాత మళ్ళీ మనం చర్చిద్దాం. లాయర్ గారికి ఫోన్ చేయి, వస్తున్నారా లేదా? చాలదా అలాగా? అందం కావాలా, విషయం కావాలా? బ్రిటిష్ వాడు పుట్టినట్టు ఓపెన్గా ఉండండి, ఓపిక్గా ఉండండి. ఆడు చూడు ఎంత బాగా పెట్టుకున్నాడు. నేను చెప్పినప్పుడు అవి ప్లేట్లు అన్నీ రెడీ పెట్టుకున్నాడు. ఓకే రైట్ నాన్న, అందరూ మంత్రం చెప్పండి, తర్వాత వీళ్ళతో మాట్లాడతా, తర్వాత మనం మాట్లాడుకుందాం. వాళ్ళకు 20 నిమిషాలు టైం ఇచ్చి అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి. హరిప్రియే వాంఛ కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. నాన్న చూస్తుండండి, నాన్న మీరు మొదలుపెట్టండి. సరిగ్గా 8:30 అయింది, మాట్లాడి నాన్న పర్లేదా? రైట్. తేనెటీగలు వస్తున్నాయి, ఎక్కడో తేనె తిట్టు ఉన్నట్టుంది నాన్న. లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది నాన్న, మొదలుపెట్టండి. ఓకేనా? నువ్వు చేయి శుద్ధి చేసుకుని ఆసనాలు వేసాయి, ఓ 10 ఆసనాలు ఇక్కడ పెట్టు. అలాగే వినయ్, ఏడు వినయ్ నాన్న, ఆ బల్బు అది అటువైపు సెట్ చేయి. సార్ రండి సార్. లాయర్ గారు సార్, భలే రాజగోపాల్ గారు నిన్న మిస్ ఇవాళ ప్లస్ అది చెప్పారు ఈవో గారు, ఆయన ఉన్నారు సత్యనారాయణ గారు. కానీ బాగా జరిగిందన్న, అద్భుతం.
నన్ను మొదలుపెట్టినా ప్లీజ్, వీళ్ళంతా వెయిట్ చేస్తారు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు వీకే టాక్స్. నేను భాను మేకల. హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం, నిరంతరం హిందువుల యొక్క ధర్మాన్ని కాపాడటం కోసం ఒక యుద్ధమే చేస్తున్నటువంటి కృష్ణ మనోహర్ దాస్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సార్ నమస్తే అండి. హరే కృష్ణ. ముందుగా మీకు అభినందనలు, ఎందుకంటే నిరంతరం హిందూ ధర్మం కోసం ఎవరో చేయలేనంత యుద్ధం చేస్తున్నారు మీరు. ముందుగా అభినందనలు. సంతోషం సార్. నా సైడ్ నుంచి కన్ఫర్మేషన్ విత్ క్లారిటీ ఇస్తున్నా మీకు. హిందువుల గురించి నేను ప్రశ్నలు అడిగేటప్పుడు నేను హిందువుని అనుకోండి, క్రైస్తవుల గురించి ప్రశ్నలు అడిగితే క్రైస్తవుని అనుకోండి. అసలు ఏమనుకోండి, నేను జర్నలిస్ట్ అనుకుంటా. అది కూడా నేను జర్నలిస్ట్ అనుకుంటే చాలు. ప్రశ్నలు అడిగితే ముస్లిం అనుకోండి. అసలు ఏమనుకోండి, నేను జర్నలిస్ట్ అని అనుకుంటా. మాట్లాడితే మానవతావాది అనుకోండి. కాదు, నిన్ను జర్నలిస్ట్. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ సెక్టర్. ఏ జర్నలిస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. వీటన్నిటిని మించి ప్రశ్నలు అడుగుతున్నాను కాబట్టి జర్నలిస్ట్ అనుకోండి. ఓన్లీ జర్నలిస్ట్ అంతే. నువ్వు అన్ని లేవు. అంటే మీరు మధ్యలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా జర్నలిస్ట్ మీరు ఏదో కులం ఏ కులం అని అడుగుతారు కదా. చిచ్చి అలా చూపించు, చెప్పు తీసి కొడతా. ఎవరు నన్ను అడిగుంటే ఒకటి చూపించు. రావడమే అబద్ధంతో మొదలు పెడితే అలా నువ్వు ఏదో ఒకటి చూపించు. నేను కులం అనే పదం ఎత్తానని ఇప్పుడే ఈ బట్టలు వదిలేసి ఇంకెక్కడా మాట్లాడినాం. ఎవరిని అడగడం. నాది ఓన్లీ హ్యూమన్ కులం, మానవ కులం. ఎవరు నన్ను అడిగేనేమో చూపించు. నా ఛానల్లో 23,000 వీడియోలు ఉంటాయి. ఇంకా బయట బోల్డ్ అండ్ ఇంటర్వ్యూలు. నాకు కావాల్సింది మనుషులు. అర్థమైందా? అసలు ఏ జాతి ఏ దేశమైనా పర్లేదు. మా గురువుగారే అమెరికన్ క్రిస్టియన్ అయ్యా. మనకు కావాల్సిన వాల్యూస్. అబ్దుల్ కలాం ఎందుకు గౌరవిస్తున్నాం? ఆయన క్యాస్ట్, క్రీడు, ఆయన రిలీజన్ చూసా, ఆయన క్వాలిటీసు. అవునా? క్వాలిటీసు హ్యూమన్ క్వాలిటీస్. మనకు క్వాలిటీస్ కావాలి. దేశాన్ని ప్రేమించిన వాడిని ఎవరినైనా మనం ప్రేమిస్తాం. వాడు మా తమ్ముడు, మీ అన్నయ్య అయినా సరే, దేశ వ్యతిరేక అయితే వాడిని వ్యతిరేకిస్తాం. అంతే, సింపుల్. హిందూ ధర్మం గొప్పదా, హిందూ మతం గొప్పదా? రెండో ఒకటే. హిందూ ధర్మం అంటే ఏంటి, హిందూ మతం అంటే ఏంటి? ఇప్పుడు నీ పేరు తెలియదు, ఇంకేమని పిలవాలి నిన్ను? ఏమంటే జర్నలిస్ట్ గారు అంటాం. నువ్వు కాకుండా బావు కదా, విత్ డిఫరెన్స్ నేమ్. అలా అంతే. ధర్మము అంటే ఆచరించేది. ఈ నవీన కాలంలో మిగిలిన మతాలతో పాటు దాన్ని రిలీజియన్ అని పిలుస్తున్నాం. అంతే. హిందూ ధర్మం అయినా హిందూ మతమైనా రెండో ఒకటే. అంతే. అసలు హిందూ అంటే అర్థం ఏంటి సార్? సనాతన ధర్మాన్ని పాటించే ఎవరైనా భూమి మీద దే కెన్ బి కాల్డ్ యాజ్ హిందూ. సనాతన ధర్మం అంటే జీవులందరికీ ఆచరణ యోగ్యమైనది. అంటే 100% డెఫినిషన్ అదేనా హిందూ అంటే? సనాతన ధర్మం అంటే ఏమిటి? చిరపురాతన, నిత్య నూతన, ఎప్పుడు ఉండేది. చిన్నజీయర్ స్వామి గారు ఏంటి హిందూ అంటే దౌర్భాగ్యుడు అర్థం అని అంటారు. ఎవడో దౌర్భాగ్యుడు కట్ చేసింది నువ్వు చూసావు. అంతే. నువ్వు సగం చూసి, అంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి, ఎవడో కాలు ఇలా ఎత్తాడు నాన్న, దాన్ని ఒక్కదాన్ని ఫోటో తీశాడు. ఆ కాలు ఎత్తిన నీడన ఫోటో తీసి వాడు కత్తి ఎత్తాడు అని నీకు ఫోటో చూపించాడు. ఫుల్ పిక్చర్ ఏంటి? పరిగెడుతున్నారు, అందులో కాలు ముందుకెళ్ళు. అలా ఆ సగం నువ్వు చూసావు. క్రిస్టియన్లకు వ్యతిరేకమా రాధా మనోహర్ దాస్ గారు? ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం? అసలు కాదు. ఎవడైతే దేశానికి చెప్పాను ఆల్రెడీ. ఎవడు దేశానికి వ్యతిరేకమో, ఎవడు ధర్మానికి వ్యతిరేకమో, ఎవడు హ్యుమానిటీకి వ్యతిరేకమో, ఎవడు మూర్ఖుడో, ఎవడో మూఢుడో వాడికి వ్యతిరేకం నేను. ఇప్పుడు ఈ క్రైస్తవ ఇస్లాంని వ్యతిరేకించడానికి కారణం ఏమిటి అంటే ఈ మూఢత్వం. ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళాక ఏదైనా టిఫిన్ భోజనం చేస్తారా? అది మీ పర్సనల్. నువ్వు భోజనం చేయొచ్చు, బిర్యానీ చేయొచ్చు. నేను డిసైడ్ చేయకూడదు కదా. నేను పండ్లు తింటా లేదా పాలు తాగుతా. నువ్వు కూడా పాలే తాగాలే లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు అనే రైట్ నాకు లేదు కదా నాన్న. అలాంటి మూర్ఖవాదాన్ని మనం వ్యతిరేకిస్తాం. అంతే. మీ అమ్మగారు గొప్పవారా, మా అమ్మవారు గొప్పవారా అంటే ఏం చెప్తారు మీరు? మనం కామన్గా చెప్పేది అమ్మ అనేది ఎవరికైనా గొప్పది. మీ మతం మీకు గొప్ప, క్రైస్తవులకు క్రైస్తవ మతం గొప్ప, ముస్లింలకు ముస్లిం మతం గొప్ప. మనం అదే చెప్తాం. గొప్ప అంటే ఎట్లాగా? అలా అనే దరిద్రులే వాళ్ళు. మనం అనట్లేదుగా. మనం అనట్లే. మీరు మంచి అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అట్లాగని ఎదుటి వారిని కూడా, ఎదుటి కులాలను కూడా, అసలు కులం అనే పదం లేదు ఇక్కడ. ఎదుటి మతాలు క్రైస్తవ మతమే కాదు, ముస్లిం మతం ఎందుకు కించపరుస్తున్నారు? ఎవరు కించపరుస్తున్నారు? వాళ్ళు కించపరుస్తున్నారు, మేము రియాక్ట్ అవుతున్నాం. ఎట్లా సార్ చెప్పు? ఉదాహరణకి నేను ఉన్నా సర్వే జన, నేను చెప్పగలను
బోల్డ్ మంది హిందువులు వెళ్ళి కిస్మిస్ కేకులు తినగలరు, సలీం ఇచ్చిన హలీం తినగలరు. బొట్టెట్టుకోమంటే ఎడుస్తారు గొర్రెలు. సర్టిఫికెట్లో హిందూ, చర్చిలో జానబాబు, బయటకు వచ్చి రాంబాబు. ఈ నీతి లేని ఎదవల్ల మనం వ్యతిరేకిస్తున్నాం. మీకు అర్థమైందా? అర్థమైంది సార్, మీరు అన్నట్టు ఇక్కడ నేను మీకు ముందే చెప్పా, ప్రతి ఒక్కరు హిందువే, ఎవడైనా ఇది కావాలి. కానీ హిందువు నుంచి క్రిస్టియన్లకు ఎందుకు మారారంటే ఏం చెప్తారు మీరు? నాన్న వాడి వ్యక్తిగతం మాకు అనవసరం. హిందువులు నువ్వు వెళ్తే వెళ్ళు, నువ్వు అటన్నా ఉండు ఇటన్నా ఉండు. మీరు హిందువులుగా ఉన్న వాళ్ళు దళితులని, శూద్రులను ఇంకా ఈ సోది చెప్పకో, ఇంక ఈ సోది లేదు కాబట్టి వాళ్ళు క్రైస్తవుల దగ్గర క్రైస్తవులుగా ఇప్పుడు 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 అది వాస్తవం కదా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎవడైనా నీ ఎవరినైనా గుళ్ళో రానివ్వకపోతే నేను చెప్పు తీసుకు కొడతా. ఇప్పుడు ఈ పబ్లిక్ లో ఆ కాలంలో గురించి నేను మాట్లాడేది జరిగిన దానికి నువ్వు రెమెడీలు మాట్లాడు, ఇంకా తగుదునమ్మా అని కాదు. ఇప్పుడు ఇప్పుడు జరిగిందా లేదా ఒప్పుకోండి. ఇదిగో నేను ఓపెన్ గా చెప్తున్నాను, గుళ్ళోకి రానివ్వడం ఎవడైనా పోరంబోకి ఎదవే చెప్తున్నా. గుళ్ళోకి ఎవరినన్నా రానివ్వకపోతే ఆడు పోరంబోకి ఎదవే. గుడి అనేది అందరిది, అందరూ రావచ్చు, అందరు దండం పెట్టుకోవచ్చు. రీసెంట్ గా ఇళయరాజాని గుడిలోకి ఎందుకు రానివ్వలేదు? ఎక్కడది చూడలేదు అనుకుంటా. ఇంకేంటి మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. నేను చెప్తున్నాను నాన్న, గుడి అనేది బిలాంగ్స్ టు ఆల్, ఎవరైనా రావచ్చు. మీరు ఒకసారి రాధికా దాస్ అని కొట్టండి, అమెరికాలో యూరోప్లో. ఆయన అమెరికన్, అటువైపు ఆయన ఖాళీ అయిపోయిన పెద్ద పెద్ద చర్చిల్లో సంకీర్తన చేస్తుంటే వేల మంది ఆనందంతో తన్మయత్వం చెందుతున్నారు. ఆ చర్చిలని ఎందుకు ఖాళీ అయిపోయినాయి? ఎవడో ఎలక. మరి ఈయన అక్కడ పుట్టినవాడే క్రిస్టియనే, అక్కడ కూర్చుని భజన చేసేవాళ్ళంతా క్రిస్టియన్సే. వాళ్ళు అందులో రసాస్వాదన పొందుతున్నారు. నన్ను కొందరు అడుగుతుంటారు, ఏమండి మీరు ఇక్కడ మతం మారే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు, మరి వాళ్ళు మతం మారుతుందే మీరు సంతోషిస్తున్నారు అంటాడు. వాళ్ళని మారమని ఎవడు చెప్పలేదు, వాళ్ళని మారమని ఎవడు చెప్పలే. ఈ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎక్కడో ఒక ఫిన్లాండ్ ఆవిడ ఒక ఇల్లు కొనుక్కున్నారు, మన పాతకాలం పద్ధతిలో. అచ్చ తెలుగు మాట్లాడుతున్నాడు. ఆవిడ తెలుగు నేర్చుకోమని ఎవరు చెప్పారు? అచ్చ తెలుగు శారీ కట్టుకుని చక్కగా మన ఇంట్లో మనిషిలా ఉంది ఆవిడ. సహజంగా రావాలి, ఏదైనా సహజంగా రావాలి. మనం ఈ భూమి మీద ఉండేది కొన్నాళ్ళు కదా. దేవుడు లేడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? 100లో 99 మంది, 100కు 100 మంది దేవుడు ఉన్నాడని అంటారు. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, మీరు వ్యతిరేకిస్తున్నాను. దేన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రాత్రి పండ్లు తినాలే, నువ్వు బిర్యానీ తిన్నా, నువ్వు మనిషివి కాదు. నీ ఇష్టం, రోడ్డు మీదకి ఎక్కి నువ్వు ఏ కొండ బిర్యానీ తింటావా, నీ పిండా కూడా ఏమన్నా తినచ్చు, అది నీ వ్యక్తిగతం. నా ఆరోగ్యం, నా పొద్దున్నే లేవడం, నన్ను బట్టి నేను తింటాను పాలో పండ్లో, లేకపోతే మొత్తం తిన్నాం. అలాగా దైవం ఉన్నాడని అంగీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనమంతా ఫ్రెండ్స్, మనమంతా బంధువులం. ఎందుకని ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? దైవం ఉన్నాడో వాడికి మేము పేరు పెట్టాం, నువ్వు అదే పిలవాలి అనేటువంటి మూర్ఖ మతాలే ఈ ఎడారి మతాలు. ఇప్పుడు నాన్న అందరూ ఒకసారి చెప్పండి, ఓం ఒక అక్షరం దేవుని పిలవడానికి, రామ్ 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 4 అక్షరాలు, ఓం నమ శివాయ 5 అక్షరాలు, ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు, ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నుంచి హరే కృష్ణ వరకు అది ఒక అక్షరం, ఇది 32 అక్షరాలు. నువ్వు భగవంతుని ఒక అక్షరంతో, 2 అక్షరాలతో, 3 అక్షరాలతో, 4 అక్షరాలతో, 5 అక్షరాలతో, 8 అక్షరాలతో, 12 అక్షరాలతో, 32 అక్షరాలతో పిలవచ్చు. మాకే అభ్యంతరం లేదు. ఎనీ హిందూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? ఓసారి ఇదే ప్రశ్న నువ్వు చర్చ్కో మసీదుకి వెళ్ళు, ఫుల్ అబ్జెక్షన్. మేము దేవుడికి బొడ్డుకోసి పేరు పెట్టాం, మేము 2 అక్షరాలో 3 అక్షరాలో చెప్తాం, దాంతోనే పిలవాలి.
ఇది మూర్ఖత్వం కదా. దేవుడు లేడనే వాడితో గొడవ పెట్టుకుంటే ఒక అందం. అసలు ఆ మాటకు వస్తే చార్వాకులను ఒక సిద్ధాంతం ఉంది. వాళ్ళు దేవుని నమ్మరు. ఈ శరీరం పుట్టింది, దీన్ని అనుభవించి అవగొట్టేసాయి అంటాడు వాడు. అలాంటి వాళ్ళని కూడా మనం గౌరవించాం. ఏమిటి, దేవుడు లేడు అన్న వాళ్ళని కూడా మనం గౌరవించాం. అది మన కల్చర్. ఈడెవడో ఒక దాన్ని తీసుకొచ్చి వాడినే నమ్మాలి, నమ్మకపోతే నువ్వు నరకం. ఎవడండి మనవాడు జాన్ బాబు అని ఎక్కడ తెనాలి, గాంధీ తాత అయినా, మీ తాత అయినా, మా తాత అయినా, మా ఓడిని నమ్మకపోతే నరకమే. ఎందుకు వచ్చింది? పనికిమాలిన పుస్తకం అది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. గట్ ఇట్. నెక్స్ట్, క్రైస్తవులకు ఒకళ్ళే దేవుడు, ముస్లింలు కూడా ఆరాధించేది ఒకళ్ళే. హిందువుల్లోనే హిందూ ధర్మం ఎందుకు 33 కోట్ల మంది కాదు, హిందువులు ఆరాధించే కూడా ఒకళ్ళనే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఏమి తెలుసు చావరు వాట్సాప్ యూనివర్సిటీస్. అంటే 33 కోట్ల మంది దేవుళ్ళు కాదు కాదు, వినండి. ఏకం, మీకు అదే చెప్తున్నా. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటే ఏమిటి? ఒకటే సత్యం. విప్రులైన వారు దాన్ని బహువిధములైన పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు చెప్పానా, మీ ఇప్పుడు వెళ్ళాక ఏం తింటారో అది మీ వ్యక్తిగతం, ఆ అబ్బాయి వ్యక్తిగతం, ఆయన వ్యక్తిగతం, ఆయన వ్యక్తిగతం. అలా భగవంతుని ఆరాధించడం, ఆయన్ని పొందడానికి ప్రయత్నించడం ఎవరికది వ్యక్తిగతం. నువ్వు డిసైడ్ చేసి బిర్యానీ తినాల్సిందంటే నువ్వెవడో. అందుకని సనాతన ధర్మం ఈ ఎడారి మతాలను వ్యతిరేకిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, వాడి బతుకెంత, వెదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియన్, వాటి బతుకెంత, ఎప్పుడు పుట్టినవి? ఒకటి 14, ఒకటి 2000. రుజుత్వం లేదు, రుజువులు లేవు. ఎక్కడన్నా చూడు మన దేశంలో. ఇప్పుడు సంబాలు చూడొచ్చు, లేకపోతే రాజమండ్రి ఇల్లు, లేకపోతేనేమో అయోధ్య ఇల్లు, మధుర ఇల్లు, కాశీ ఇల్లు, గుళ్ళు కూలగొట్టి పైన మసీదులు కట్టేది విత్ ఎవిడెన్స్. తవ్వే కొద్దీ దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే జీవించాలా, ముస్లింలు క్రైస్తవులు ఉండకూడదు? ఉండొచ్చు. ఇందులో వేలు ఇందులో వేలు పెట్టకుండా మాదొకటే కరెక్ట్ అని. ఇప్పుడు నిన్న మేము ఏ ఊరండి, చిన్నాపురం అని బందర్ పక్కన వెళ్ళాం. అక్కడ ఒక ఆయన చెప్తున్నారు, ఆ పక్కన ఏదో ఊళ్ళో జాతర జరుగుతుంది, జాతరలో డీజే పెట్టకూడదంట. మైక్లో అనౌన్స్మెంట్ గుళ్ళో. ఓకే, పాయింట్ 1. హైదరాబాదులో సిపి ఆనంద ఇప్పుడు ఓకే ఎవరైతే ఏమిట్లే కానీ, తల్లి నువ్వు స్టూల్ మీద కూర్చో. సార్ కృష్ణ గారు ఎలా వచ్చేయండి, చైర్ ఎలా పోయినా సందీప్ వెనక్కి కూర్చో, నన్ను కొంచెం వెనక్కి కూర్చోండి, మీరు వెనక్కి కూర్చోండి, ఫ్రీ కూర్చోండి సార్. సరే ఎలా వచ్చేయండి సార్ ఫ్రీగా, రైట్ అలా కూర్చోండి, ఫ్రీ కూర్చోండి నాన్న. ఈ సిపి ఆనంద్ సంబడి ఎవరైతే ఏమిటి కానీ ఆయన డీజేలు పెట్టకూడదు, సుప్రీంకోర్టు ఆర్డర్ మేము అప్లై చేస్తాం. మంచిదే. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల హిందువులు పండగలకేనా? రోజు 5 సార్లు మేమెందుకు వినాలి? సెక్యులరిజం సెలెక్టెడ్గా ఉండకూడదు కదా, సెక్యులరిజం వన్ వే కాకూడదు కదా. మీకు అర్థమైందా? మీరు క్వశ్చన్ అడిగారు, మీ అమ్మ మంచిదా మా అమ్మ మంచిదే. మనం ఏం చెప్తాం? అందరు అమ్మలు మంచివాళ్ళు, ఇది హిందువు చెప్తాడు. కానీ మైక్లో ఏం చెప్తున్నారు? ఏం చదివేవో లేదో బైబిల్ ఖురాను, ఇప్పుడు ఏమన్నా హిందీయో ఉర్దూ. అసలు క్రైస్తవం అనేది దరిద్రం, క్రైస్తవం దరిద్రం, క్రైస్తవం దరిద్రం. ఇప్పుడు నీకు అర్థం కావట్లే. ఏం పేరు నీ పేరు? నాన్న భాను. ఇప్పుడు అది దరిద్రం అనేది తెలియాలంటే చదవాలిగా, బురద తీయాలంటే బురదలోకి వెళ్ళాలి, అందుకని చదవడం వేరు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఒక క్రైస్తవ పాస్టర్ కూడా అన్నిసార్లు బైబిల్ చదువు ఉండడు, ఒక క్రైస్తవులు గుడికి వెళ్ళే క్రైస్తవులు కూడా అన్నిసార్లు చదువు ఉండరు. మీరు నిరంతరం అంటే చెప్పాలి కదా ఈ దరిద్రానికి మన బొక్కేం కాదు, బొక్కలో బైబిల్ అది ఒక వ్యభిచార పుస్తకం. పబ్లిక్ లో చెప్తున్నా, అంత జోకులే ఇక్కడ. నా బొక్క చేతగాని చవట్లో 10 మంది పుట్టిన సంసం. అర్థమైందా? నీతో ఉన్నవాడు ఎవడైనా క్రైస్తవంలోకి వెళ్తాడా? సిగ్గులేనోడు వెళ్తాడు. ఆడెవడో ఉన్నాడు, ఏం పేరు ఇది, చోరి కేమూర్తి. ఆ పేరు లేకపోతే బతుకులేదు ఆడికి. సాంబశివరావు పేరు లేకపోతే బతుకులేదు.
ఎవరికైతే నీతి ఉండదో అలాంటి నీచుల కోసం క్రైస్తవం కానీ ధైర్యంగా ఈ దేశానికి బొకడా బైబిల్కి నాకు నా కుటుంబానికి సంబంధం లేదు, నా పూర్వీకులు హిందువులు నేను చెప్పగలను. ఎవరన్నా క్రైస్తవం చెప్పను ఆడి పూర్వీకులు హిందువులు కాదని చెప్పను. ఎవరన్నా నీతి లేని వాళ్ళకి అది. సార్ మీరు ఒక్కరే ఉన్నారంటే హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం చాలా మంది ఉన్నారు. ఎవరి స్థాయి వాళ్ళదే. నువ్వు అక్కడవే జర్నలిస్టో ఏంటి, బొచ్చుళ్ళు నువ్వు ఒకడవే, అలా నేను ఒకడిని. నువ్వు కాపాడు, నువ్వు మాట్లాడు, నువ్వు పోట్లాడు. కనకదుర్గమ్మని దెయ్యం అంటాడు పాస్టర్ గాడు. ఆడెవడ పుట్టాడు? ఇక్కడ వాళ్ళకైనా ఫోన్ కట్ చేయి. అదే ఇక్కడ వాళ్ళకైనా పుట్టింది, దెయ్యం పట్టిందట, టాచ్ గడ్డ పగిలిపోను అంటాడు ఇంకో ఎర్రగడ్డగాడు. నాకు కనబడుతున్నాయి కిడ్నీలో రాళ్ళు, అదిగో కిడ్నీ వేడుకుంది. ఏంటి ఈ దరిద్రం చెప్పు. క్రైస్తవులు కూడా ఇలాగే టచ్ అంటే మహిమలు జరుగుతాయి అన్నప్పుడు హిందూ ధర్మంలో కూడా చాలా మంది బాబాలు కడుపులో కొడితే మాయమవుతాయి అన్నట్టు వీటి మీద కూడా జరుగుతున్నాయా లేదా? అవేమీ జరగవు. అది మోసం. ఆడు మోసం. నేను చెప్తున్నాను కదా. వినవయ్యా, నేను వాడు మోసం అని చెప్తున్నానా? నువ్వు చెప్పు పాస్టర్లు ఎదవలని, ఈ దొంగ బాబాలు ఎదవలు. నేను చెప్పా, నువ్వు చెప్పు పాస్టర్లు ఎదవలని చెప్పు. నువ్వు చెప్పు, నీ నోటితో చెప్పు. గొర్రె నువ్వు చెప్పు, ఆడు ఎదవా చెప్పు, పాస్టర్ ఎదవా చెప్పు, దొంగ బాబాలు ఎదవలో నేను చెప్పా. నువ్వు చెప్పట్లే మేక, నువ్వు చెప్పట్లే. పాస్టర్లు అంటేనే పోరంబోగులు. ఎవరికి ఉపకారం? పోస్టర్లు వేస్ట్. ముస్లింలు అంటే క్రైస్తవ పాస్టర్లు ముస్లింలు ఎవరైతే ఆడవారిని లోపరుచుకుని ఇట్లాగా ఈ టచ్ అని చెప్పి ఇట్లా ఎవరైతే అక్రమాలు పాల్పడుతున్నారో వారితో పాటు దొంగ బాబాలు ఎవరైతే బాబాలు వాళ్ళు కూడా వెదవలే. నానా మనకి ఫస్ట్ మీరు చెప్పారు, మనకు ఫస్ట్ ఏంటి ముఖ్యం? హ్యుమానిటీ ముఖ్యం. అందుకని మతం అనేది ఓ మనిషిని అంతర్ముఖంగా ఎదిగేలా చేయాలి. అది కదా మతం అంటే. అంతేగాని వీడు చెప్పిందే నమ్మాలి, నమ్మకపోతే నరకం, ఈ మూర్ఖత్వం పక్కా. నాకు అందరూ కావాలి, సర్వే జన అందరూ బాగుండాలి. ఎవరినన్నా చెప్పండి. ఇంకో విషయం చెప్తా. అడిగావు కదా, విను. అడిగావు కదా. నేను ఒక్కడిని కాదు. హిందుత్వం అంటేనే మానవత్వం. నేను అందరితో చెప్పిస్తా. నన్ను అందరూ చెప్పండి. అక్షరాలతో సంబంధం లేకుండా, పుస్తకాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా నాకు నా దేశము, నా జాతీయ పతాకము, నా జాతీయ గీతము నాకు ముఖ్యము. ఓసారి చెప్పమని చర్చిలో మసీదులో ఈ డైలాగు చెప్పమని చూద్దాం. 5 ఏళ్ళు కాదు, నీకు తెలుసు నిజం. 5 ఏళ్ళు తెలంగాణ హోమ్ మినిస్టర్ చేశాడు. జెండాకి శాల్యూట్ చేయరు. ఓ గొర్రె ధర్మపురి అని తమిళనాడు, ఆడ గొర్రె ప్రిన్సిపల్ అది పెట్టదు. ఎందుకంటే ఈ బుల్బుల్ బుక్ ఒప్పుకోదు. వాడు తెలుసు కదా, సుందరాయ్, పీడి సుందరం. ఏమిటి అది గుడ్డ ముక్క అంటాడు వీడు, ఈ ఎర్రగడ్డగాడు. అలా ఉపేంద్ర గాడని. ఉపేంద్ర అంటే ఎవరి పేరు? ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు, వామనుడి పేరు. వాడు గొర్రె అయిపోయి ఈ దేశాన్ని నేను మొక్కలు చేసేయండి, గొర్రెలకు మొక్క ఇచ్చేయండి. అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి నాన్న? అందుకని వ్యతిరేకిస్తాం. నీకు అర్థమై ఉండాలి నాన్న. చిచ్చి నేను అన్నాను, నిన్ను జర్నలిస్ట్ అని నేను అనలే. నువ్వు చెప్పాక ఇతను జర్నలిస్ట్ అని అందరికీ చెప్పాం. నేను అనలేదు. నువ్వు జర్నలిస్ట్ అని నువ్వు చెప్పావా? అలాగే అది బూత్ అని అందులో ఉంది. నువ్వు చదివితే దమ్ముంటే చదువు ఇస్తా. అట్ ద సేమ్ టైం హిందూ ధర్మంలో కూడా లేవంటారా? ఏంటి హిందూ ధర్మంలో కూడా ఈ బూతుకు సంబంధించినటువంటి లేవా? నేను చూపించనా? ఇక్కడ టాపిక్ ఏంటి? విను. బైబిల్ని ఎందుకు అంటున్నావు అని అడుగు. నువ్వు అడుగు, ఎందుకు అంటున్నారు బైబిల్ని అని అడుగు. ఎందుకు అంటున్నాను? ఇక్కడ పొద్దున్నే మాకు బండ్లు వస్తాయి. కొబ్బరి బొండాలు అమ్ముతాం, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం, కూరగాయలు అమ్ముతామని మేము కిందకి దిగి వాళ్ళతో బేరం ఆడతాం. అంటే మేమని కాదు, ఎవరైనా ఎంత కేజీ? 20కి
15కి అని బేరలు ఆడతారా? ఎక్కడ ఆడతారు? మన దగ్గరికి వచ్చిన వాళ్ళతో బేరం ఆడతాం, అవునా? రిలయన్స్లో బేరం ఆడంగా, విజేతలో బేరం ఆడంగా, అవునా? సూపర్ మార్కెట్లో బేరం ఆడం, అవునా? సో ఇలా కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తాం. ఎవడైనా నీ ఇంటికి వచ్చేది నా పురాణం చెప్పాడా? హిందువుల్ని క్వశ్చన్ చేసే హక్కు భూమి మీద ఎవరికీ లేదు. నువ్వు రాముడిని నమ్మకపోయినా మేమేమన్నాం, నువ్వు సీతాదేవిని నమ్మకపోయినా మేమేమన్నాం, నువ్వు ఈశ్వరుని నమ్మకపోయినా మేమేమన్నాం, యేసుని నమ్మకపోయినా పర్లేదు, అల్లాని నమ్మకపోయినా పర్లేదు. ఒకని చెప్పను, ఎవరన్నా చెప్పను. యేసును నమ్మితేనే స్వర్గానికి వెళ్తారు, లేక నరలోకానికి వెళ్తారు. మార్కు 16:16 అంటారు కదా. నెంబర్ కూడా చెప్పా. హిందూ ధర్మాన్ని కూడా నమ్మితే స్వర్గానికి పరలోకానికి వెళ్తారా? లేదు, అలా లేదు. నువ్వు చేసే కర్మలు క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. నువ్వు చేసే యాక్టివిటీస్ నీకు పుణ్యాన్ని ఇస్తాయి. ఆ పుణ్యాన్ని బట్టి నీకు స్వర్గం వస్తుంది. అందుకే నన్ను నమ్ము స్వర్గం, నమ్మకపోతే నరకం, నిన్ను లేపెత్త. మీ ధర్మంలో కూడా స్వర్గం నరలోకం ఉన్నాయిగా? ఉంటాయి. అది నీ గుడ్ డీల్స్ని బట్టి వస్తాయి, నమ్మకాన్ని బట్టి కాదు. నన్ను వాళ్ళ దేవుడిని నమ్మలేదు నాన్న. మన పురాణాల్లో ఇంద్రదుమ్ముడు అని ఒక రాజు ఉన్నారు. ఈ ఇంద్రదుమ్ముడు అనే రాజు 7. సో ఇంద్రదుమ్ముడు అనే రాజు ఆ స్వర్గంలో చెప్పారట, సార్ మీరు టైం అయిపోయింది, మీరు ఖాళీ చేసేయండి సార్. అంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఉదాహరణ చెప్తాడు. ఎప్పుడన్నా మరి ఏటీఎం కార్డు ఉంటే డబ్బులు రావుగా, డబ్బులు అందులో ఉంటే ఏటీఎం కార్డు పనికొస్తుంది. అలా పుణ్యం ఉంటేనే ఇక్కడ ఉండాలి. సార్ మీ పుణ్యం అయిపోయింది అంటే ఇంచుమించుగా 10,000 సంవత్సరాలు అనుకోండి, సార్ మీరు వెకెట్ చేయండి అన్నారు. అయ్యయ్యో ఇన్నాళ్ళు స్వర్గంలో ఉన్నాను, వెళ్ళిపోవాలా అని ఇంద్రదుమ్ముడు అనే రాజు ఫీల్ అయ్యారు. మరి ఎట్లా సార్ కంటిన్యూ అవ్వాలంటే అన్నారు, మీ పేరు ఇంకా భూలోకంలో ఎవడైనా చెప్తే మళ్ళీ అన్నారు వాళ్ళు. సరే ఎవరి లెక్క వాళ్ళు పరీక్షించుకోవాలిగా. ఈ ఇంద్రదుమ్ముడి కిందకు వచ్చి అడిగాడు ఎవరినో, ఏమండి ఇంద్రదుమ్ముడు అని ఒక రాజుగారు పూర్వం ఉండేవాడు, ఆయన గురించి మీకేమో తెలుసా అంటే, నాకేం తెలియదండి, ఊరి చివర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పెద్ద కొంగ ఉంది, చాలా ఓల్డ్ ఏజ్, దాన్ని అడగండి అన్నారు. ఆ కొంగ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు అంత తెలియదండి, కానీ ఈ చివరికి వెళ్తే అక్కడ పెద్ద సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక పెద్ద తాబేలు ఉంది, అది చాలా ఓల్డ్, దానికి తెలియచ్చు అని. ఈయన అక్కడికి వెళ్ళాడు. అంటే ఈ మధ్యలో ఇంకెవరినో అడిగాడు, ఫైనల్గా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తాబేలుని అడిగాడు, ఇలా మీకు ఇంద్రదుమ్ముడు తెలుసా అని. అయ్యో వారు తెలియకపోవడం ఏమిటి, వారు దానం చేసిన ఆవులు తొక్కితే ఏర్పడిన సరస్సు ఇది, అందులోనే బతుకుతున్నాను అంది. అలా అనగానే స్వర్గం నుంచి విమానం వచ్చింది, మళ్ళీ ఆయన తీసుకెళ్ళింది. ఇక్కడ దేవుడు నమ్మకం శాపం ఏమీ లేవు, పుణ్యం. నువ్వు చేసిన మంచి పనులు నీకు స్వర్గాన్ని ఇస్తాయి. అందుకని నన్ను నమ్ము ఉన్నదమ్ము ఈ వ్యాపారం లేదు, అది దాన్ని వ్యతిరేకిస్తాను. నాన్న ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు నాన్న? ఇప్పుడు మీ అమ్మగారి పేరేంటి? నిర్మలాదేవి. నేను పడ ఎంత మంచి పేరండి. మీ నాన్నగారి పేరేంటి? వెంకటేశ్వర. సో మనం అంతా ఇక్కడ వాళ్ళకి పుట్టాం, మనం మోసం చేసుకోవద్దు అంటాను నేను. నువ్వు ఇటు అన్నా ఉండు, అటన్నా ఉండు. అదే సినిమా పాటలాగా అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకురా ఈ గొర్రెల బతుకు, అలా బతకద్దు. ఇప్పుడు వెంకటేశ్వరం దేవుడో అంటాడు, పేరేంటి వెంకటేశ్వరం. ఆ శివుడు దేవుడో అంటాడు, ఇది సాంబశివరావు, వీడి పేరు. నీ బతుక్కో పేరే లేకపోయింది ఆ మతంలో. కాబట్టి నిజాయితీ నీకు పాయింట్. వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక ప్రశ్న అడుగు వచ్చింది సార్. అడుగు. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు కదండి, నా అంతేనా? రెండో భార్య బీబీ నాంచరమ్మ ముస్లిం కమ్యూనిటీకి కాదు నాన్న, కాదా? మీరు ఫోటోదేనా నాన్న? ఫోటో ఒరే ఆ పెద్ద ఫోటోదే, పాప అని తెలియదు కదా, ఆ పెద్ద ఫోటో నన్ను ఇచ్చారు కదా, అది తీసుకురా. ప్రపంచంలో అందరికీ అన్నీ ఏం తెలియవండి, మనం అంతా చచ్చే వరకు తెలుసుకుంటూనే ఉండాలి. ఎందుకు మీ ఇంత ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎందుకు క్రైస్తవాన్ని ఇస్లాంను వ్యతిరేకిస్తారు అంటే, మీరు ఇదే నేను వంట చేసాను నువ్వు తినాలి, అది దుర్మార్గం కదా, దాన్ని వ్యతిరేకిస్తాను. నేను రాత్రులు తిన్నావు, నువ్వు వంట చేస్తే మేము ఎందుకు తినాలి, అది నా పాయింట్. నానా మీరు అన్నమయ్య సినిమా చూసారు లేదు? అన్నమయ్య సినిమాలో అన్నమయ్యకి జ్ఞానబోధ చేసేప్పుడు వెనకాల శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేతస్య అంటారు కదా,
శ్రీదేవి భూదేవి. గోవిందా గోవిందా. అది మీ క్వశ్చన్ నేను అడుగుతా. మీరు అడుగుదాం అనుకున్నది మీకు రాంది నేను అడుగుతాను. ఇలా బీబీ నాంచారు ఎవరు ఇలా అడిగితే పోద్ది. రెండో భార్య అని కాకుండా అసలు ఈ బీబీ నాంచారు స్టోరీ రెండో భార్య కాదంటారా? కాదు నాన్న, ఇగో చూపించాను కదా. అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసు. అందుకే చెప్తున్నా. యాక్చువల్గా మీరు వినుండకపోవచ్చు, కర్ణాటకలో మేల్కోటె అనే ప్లేస్ ఉంది, మాండ్యా జిల్లా. ఈ కర్ణాటకలో ఆ ప్లేస్కి మీరు వెళ్ళండి. వెళ్తే అక్కడ దేవుడి పేరు తిరునారాయణ స్వామి. మంచి వండర్ఫుల్ పీస్ఫుల్ ప్లేస్. ఈ తిరునారాయణ స్వామి గుళ్ళో స్వామివారి పాదాల దగ్గర ఒక చిన్న మూర్తి ఉంటుంది. ఆవిడ బీబీ నాంచారు. ఎవరు ఆవిడ అంటే ఆవిడ ఒక సుల్తాన్ కూతురు. రామానుజుల వారు ఈ మేలుకోట ప్రాంతానికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుంటారు కదా, మన చిన్నజీ స్వామి పెట్టుకుంటారా తెల్లగా, తిరుమణి అంటారు. ఈ తిరుమణి కావాలి. సరే వెతుకుతుంటే ఒక చెట్టు కింద ఎక్కడో దొరికింది. అక్కడే